ఎప్పుడూ ఒకేలాగే కాదు. మనం ఒకటి పెట్టామంటే నెక్స్ట్ చేసే దాని మీద ఆ హోప్స్ అనేది పెరుగుతూ ఉంటే, అంతే కాకుండా మన ఇస్తున్న కంటెంట్ కూడా ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మన SSB 29 అదే మన జక్కన్న మూవీ మీద కూడా అదే ఇంపాక్ట్ అయితే పడుతుంది అనమాట. ఏంటంటే మన మహేష్ అన్న మూవీస్ లోని డూప్ అయితే తీసేశారనమాట. ఓన్లీ మొత్తం షూటింగ్ మొత్తం కూడా మన మహేష్ అన్న ఒంటరిగానే చేయాల్సిన పరిస్థితి. బాహుబలి లాంటి పెద్ద హిట్ మూవీలోనే డూప్ అయితే పెట్టారు. కానీ ఇప్పుడు మన SSB 29 లోనైతే మన డూప్ అయితే ఉండడం అనమాట. మన మహేష్ అన్నకి ఓన్లీ అతను నిజమైన బాడీతో మాత్రమే అతను మొత్తం షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలి అని అయితే జక్కన్న ఒక విధంగా కండిషన్ పెట్టినట్లయితే మనకైతే తెలుస్తుంది. మన మహేష్ అన్న కూడా ఏం చేయలేకపోయాడు అనమాట. ఎందుకు అంటే ఒకసారి సైన్ పెట్టిన తర్వాత ఇంకా అందులో మనం అడగడానికి కూడా ఏమి ఉండదు. అంతేకాకుండా మన గతంలో చూసినట్లయితే మన ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ కూడా చాలా అయితే రిస్క్ అయితే చేశారు మన జక్కన్న మూవీతోని. గతంలోనే మన అంటే ఒక జగన్తో మూవీ పడింది అంటే ఎలాగలేదన్నా సరే 4-5 దగ్గర మాక్సిమం 3 to 4 years టైం అయితే పక్కాగా తీసుకుంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదని ప్రతి ఒక్క హీరోకి తెలుసు. ఇప్పుడు కూడా మన మహేష్ అన్న గతంలోని గుంటూరు కారం వచ్చింది. గుంటూరు కారం అయిపోయి ఇప్పటికే దగ్గర 2 years దగ్గరికి అయితే టైం అయిపోతుంది. కానీ ఇప్పటికీ కూడా మన మహేష్ అన్న నుంచి ఒక్క మూవీ కూడా రాలేదు. అంటే మూవీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ షూట్ లో ఉన్నాడు కనుక టైం అయితే పడిపోతుంది కనుక మరి అడగలేదన్నా సరే ఆ మధ్యన ఒక ఇంట్లో అయితే పెట్టారనమాట. ఫోన్ పే పడితే మీకు అమౌంట్ వచ్చేది బాస్ అనే విధంగా చెప్పి ఒక వాయిస్ రికార్డ్ అయితే పెట్టారనమాట. మరి ఇప్పుడు చూసినట్లయితే మన మహేష్ అనేది చాలా 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 రిస్క్ అయితే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అంటే గతంలోని మనం తారక్ అయ్యి ఉండొచ్చు, అదే విధంగా మన రామ్ చరణ్ అయ్యి ఉండొచ్చు, అదే విధంగా మన ప్రభాస్ అయ్యి ఉండొచ్చు. సో మరి వీళ్ళందరూ కూడా చాలా రిస్క్ చేశారు. అంటే గ్రూపులు ఉన్నప్పటికీ కూడా రిస్క్ చేశారు. అదే రిస్క్ కొన్ని సీన్స్ ఉంటాయి కదా, అందులో నిజంగా ఒరిజినల్ గా చేశారు. కానీ చేసినప్పటికీ ఇంజురీస్ అయితే జరిగాయి అనమాట. కానీ మరి ఇప్పుడు మన డూప్ అయితే లేడనమాట. డూప్ ఉన్నప్పుడే ఆ విధంగా జరిగాయి అంటే డూప్ లేనప్పుడు మన మహేష్ అన్నకి ఇంకెంత ఇంజురీస్ అవుతాయి అన్నదైతే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. మన ఇక్కడ జక్కన్న ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అంటే ఫిలిం మొత్తాన్ని కూడా ఒరిజినల్ బాడీతోనే తీయాలి. డూప్ లైవ్ తీస్తే మూవీలో ఉన్న ఏమైనా కంటెంట్ ఏమైనా తగ్గుతుందేమో అనే విధంగా అయితే మన జక్కన్న ఆలోచిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి ఈ మూవీ మీద చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి తెలిసింది కదా, SSB 29 లోనైతే డూప్ ని తీసేశారు. ఓన్లీ మన మహేష్ అన్న షూట్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదని అఫీషియల్ గా తెలుస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి అప్డేట్ మీ వరకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ.